మనం మళ్ళీ ఇంకొక 4 months 3 months పాలు ఇస్తుంది గేది. ఓకే. ఈ పాలు ఇచ్చేటప్పటికి గేది ఇంకా బక్కగా అయిపోయి మళ్ళీ మనం దాన్ని మేపితే కోలుకోలేని పరిస్థితికి రాకూడదు గేది. ఓకే. సగం బాలం 100% ఉండాలి దాని దగ్గర. ఓకే. మనం రేపు మళ్ళీ నెక్స్ట్ 3 నెలల ప్రెగ్నెన్సీకి వచ్చాక మనం ఈ 7 నెలల్లో గేది పికప్ అయిపోవాలి. ఓకే. మళ్ళీ డెలివరీ టైం పికప్ అయిపోవాలి. అలా పికప్ అవ్వాలంటే మనం వాడేదానం మంచిదానం వాడాలి. ఓకే. అలాగని మరి హై క్వాలిటీ వాడకూడదు, అలాగే లో క్వాలిటీ వాడకూడదు. మనకి పాలు అమ్మడానికి ఒక 60 రూపాయలు 70 రూపాయలు ఉంటది కాబట్టి లీటర్, దాని తగ్గట్టుగా మనకి ఎలా కిడితే అలాగా మనం దానం వాడుకోవాలి. అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మనకి జొన్న మొక్కజొన్న గోధుమ తౌడు మిల్లర్ మిక్సింగ్ పెడతాం. కొంతమంది తెల్లజొన్నలు కూడా వాడతారు. అంటే ఎక్కువ గేదెలు ఉన్న వాళ్ళు జొన్నలు అనేవి ఉడకబెట్టి పెట్టాలి. అది పెట్టడానికి అవ్వదు. ఇప్పుడు నేనున్నాను ఇంకో తెల్లజొన్నలు కూడా వాడతాను. తెల్లజొన్నలు కోట రైస్ ఉడకబెట్టి వాడతాం. ఎందుకంటే మా దగ్గర ఎక్కువ రోజులు ఉండవు గేదెలు, సేల్ అయిపోతుంటాయి. దానివల్ల ఏంటంటే తక్కువ రోజులు ఉంటాయి కాబట్టి నేను వాడతాను. డైరీ ఫామ్ లో అది వాడడానికి ఇబ్బంది ఉండదు. తర్వాత మనకి చిట్ అని వస్తుంది, మన ధాన్యం ఆడింది పిండి వస్తుంది. ఇప్పుడు తౌడు కన్నా తక్కువ క్వాలిటీది. తౌడు ఒక బత్త 50 కేజీలు వచ్చేసి 15,000 ఉంటది, అదే 1500 ఉంటది. 50 కేజీలు వస్తాయి. అది ఈ తౌడు కన్నా కొంచెం క్వాలిటీ తక్కువ ఏంటంటే 950 850 ఉంటది. అది కూడా చాలా బాగుంటది. దాన్ని కూడా కలుపుకొని పెట్టుకోవచ్చు. ఓకే. అన్న అయితే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పాడండి. మన అన్నాల ఫామ్ లో అయితే 365 రోజులు కూడా సేల్ కి అయితే గేదెలు ఉంటాయండి. మీరు మరింత సమాచారం కోసం అన్నకి ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చండి. థ్యాంక్ యూ సో మచ్.